హలో అండి. ఈ సంవత్సరం కొత్త ఆవకాయ శాంపుల్కి చూపిస్తాను. 10 కాయలది నేను 50 కాయలు పెడతానండి ప్రతి సంవత్సరము. అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తాను నేను. ఇది కళ్ళు ఉప్పు అండి. ఎండలో పెట్టి తర్వాత మిక్సీలో పొడి చేశానండి. ఇది మామిడికాయలు కూడా ముక్కలు తరుక్కొని 1 గంట పాటు ఎండలో పెట్టాలండి. ఇది 2 స్పూన్లు ఆవపిండి అండి. ఆవపిండి 2 స్పూన్స్. మిర్చి అండి. మిర్చి 2 స్పూన్లు అండి. మెంతి పొడి చిన్న స్పూన్ తోటి టీ స్పూన్ పొట్టు 2 స్పూన్లు అండి చాలు. ముక్కల్ని బాగా కలుపుకోవాలండి. కింద మీద మొత్తం ముక్కలు ఉప్పు కారం పట్టేట్టు ప్రతి ముక్కకు చక్కగా కలుపుకోవాలండి. ఇది సంవత్సరం వరకు నిల్వ ఉండే కాయ, నిల్వ ఉంటుందండి ఆవకాయ. నూజివీడు చిన్న రసాలండి. ఈ కాయ అయితే పీచుతో ఉండి కాయ బాగుంటుందండి గట్టిగా. ఎల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలండి. ఇష్టం లేని వాళ్ళు ఇగ్నోర్ చేయొచ్చండి ఎల్లుల్లిపాయలు. కొంతమంది ఇష్టపడరు. ఆంధ్ర సైడ్లో అయితే తప్పకుండా వేస్తారండి. ఎల్లుల్లి అనేది ఆవకాయ కాదు, పూర్తి కాదు అన్నమాట. ఆవకాయ కలపడం ఈజీ అండి. కానీ వీటికి ప్రిపేర్ చేయడం, అన్నీ సమకూర్చుకోవడం అదే చాలా కష్టం అండి. అది కొంచెం ఓర్పుతో కూడిన పని అనమాట. కొంత శుభ్రత, నీళ్ళు లేకుండా చేసుకుంటే సంవత్సరం వరకు పాడవకుండా నిలువ ఉంటుందండి. ముక్క అలాగే గట్టిగా బాగుంటుందండి. వేరుశనగ నూనె వేస్తున్నానండి నేను. ప్రతి ముక్క కలిసేట్టు కలుపుకోవాలండి బాగా. కలిపి మూత పెట్టి పెట్టేయాలండి. తర్వాత కదపకూడదు 3 రోజుల వరకు. 3 రోజుల తర్వాత ముక్క కొంచెం ఇదయ్యి నూనె పైకి తేలుతుందండి. అప్పుడు నూనె పైకి వస్తుంది. అప్పుడు ఏదైనా హెచ్చు తగ్గులు ఉంటే, ఉప్పు కారం కానీ తగ్గులు ఉంటే అప్పుడు కలుపుకోవచ్చండి. మనము కలుపుకొని తర్వాత జాడికి తీసి పెట్టుకోవాలండి. ఈ 3 రోజులు మాత్రము ఇదే గిన్నెలో ఉండాలండి. జాడీలోకి తీసేటప్పుడు జాడీని ఒక 10 నిమిషాలు ఎండలో పెట్టాలండి. ప్రతిదీ ఇలా కొంచెం జాగ్రత్తగా తీసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి ఇది ఆవకాయ.
అన్ని ముక్కలకు సమంగా పట్టేటట్టు కలుపుకోవాలండి. బాగా కలపడంలోనే ఉంది ఆవకాయ. మసాలాలు సమపాళల్లో వేసుకోవడము, కలపడము, జాగ్రత్తగా తడి లేకుండా చేయడంలోనే ఉందండి ఆవకాయ. మిగతావన్నీ ప్రాసెస్ ఈజీనండి, కలపడం అంతా అంతేనండి. ఇది అలాగే మూత పెట్టి 3 రోజుల వరకు అలాగే ఉంచేయాలండి. 3 రోజుల తర్వాత నేను చూపిస్తాను. థ్యాంక్ యూ.